ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. చెంచల్గూడ జైలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని పాత బస్తీలో ఉంటుంది. అందులో వందల మంది రిమాండ్ ఖైదీలు శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నారు. అయితే మహమ్మద్ సోహెల్ ఖైదీ ఇటీవల తీవ్ర కడుపు నొప్పితో అల్లాడిపోయాడు. తాను పెయిన్ భరించలేకపోతున్నారంటూ కేకలు వేశాడు. జైల్లోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో ఎస్కార్ట్ పోలీసులు మంగళవారం సాయంత్రం ఉస్మానియాకు తరలించారు. అయితే పరీక్షలు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు. ఎక్స్రే పరిశీలించగా కడుపులో షేవింగ్ బ్లేడ్లు, 2 మేకులు, 2 చిన్న రబ్బరు బాంతులు, 2 ప్లాస్టిక్ ప్యాకెట్లు, ఇతర చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి ఉందని అనుమానంతో వాటిని ల్యాబ్కు పంపించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ బి రమేష్ కుమార్ ఎండోస్కోపీతో విజయవంతంగా బయటకు తీశారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే ఎండోస్కోపీ ద్వారా రోగి ప్రాణాలను కాపాడిన గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ బి రమేష్ బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. అయితే ఆ వస్తువులను ఎప్పుడు ఎందుకు మింగాడనే విషయాన్ని ఖైదీ వెల్లడించడం లేదు. రోగి కోలుకున్న తర్వాత విచారించి అతనికి మానసిక పరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ తరహా చికిత్స సైతం అందించనున్నారు.